ఈ తిరుపతి జిల్లా వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో శుక్రవారం జగనన్నకు చెబుతాం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఎం కిరణ్ కుమార్ దుగరాజపట్నం ముట్టెంపాక గ్రామాల్లో తుఫానుకు ఇల్లు దెబ్బతిన్న బాధితులకు 4,000 రూపాయల చొప్పున నగదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు బాధ్యతగా పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలి, అందుకు క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో పరిష్కారం కాని సమస్యలను ప్రజలు జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా పరిష్కారం చేసుకోవాలన్నారు. ఇటీవల సంబంధించిన తుఫాను వరదల వల్ల తీర గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు దువ్వూరు అజిత్ రెడ్డిలు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. తుఫాన్ కారణంగా తీర గ్రామాల్లో కరెంటు స్తంభాలు చాలా వరకు పడిపోయాయన్నారు. పరిష్కారం వస్తుంది. ఏదో ఉన్నాడో అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 3,872 ఎకరాలకు సంతకం పెట్టారు భూ పంపిణీలు. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వము ఇంత భూ పంపిణీ కార్యక్రమానికి అవకాశం కల్పిస్తుంటే, వాళ్ళకు భూ యాజమాన్యపు హక్కులు ఇస్తుంటే, ఆ యాజమాన్యపు హక్కులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్, సబ్ డివిజన్, ఆన్లైన్ లో, వెబ్లాండ్ లో అన్ని ఉండిన తర్వాత వాళ్ళ సోషల్ స్టేటస్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయనేసి సంతోషపడిన వ్యక్తుల్లో అది అధికారిక సాటిస్ఫాక్షన్. ఎంతమంది పేద ప్రజల యొక్క జీవితాలను మనం మార్చాము, ఎంతమంది పేద ప్రజల యొక్క వాళ్ళ స్థితిగతులను మనం మార్చాము, అదే అధికారిక సాటిస్ఫాక్షన్. ఏదో మనం వచ్చాము, ఆఫీస్కి వచ్చాము, 4 సంతకాలు పెట్టాము, వెళ్ళిపోయాము, జీతం తీసుకున్నామంటే అధికారిక సాటిస్ఫాక్షన్. అలాగే మనకు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అర్హులైన వారికి ఇల్లు లేకుండా ఉంటాయో, ఇండానికి అనుకూలంగా ఉండి వాళ్ళ అనుభవంలో ఉన్న భూములు, అబ్జెక్షనబుల్ లేని భూములన్నింటినీ కూడా సర్వేయర్లు, విఆర్ఓస్, ఆర్ఐస్, తహసీల్దార్స్ ఒక చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీకి ఈ విడతే చేయాలి అనే విషయం ఉండదు. ఈ భూములన్నీ కూడా సర్వే చేసి, సబ్ డివిజన్ చేసి, స్క్రూటినీ చేసి, ఫైల్స్ రెడీ చేసిన తర్వాత అసైన్మెంట్ కమిటీ చైర్మన్ వచ్చి మనకు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు. తర్వాత కన్వీనర్ గా మనకు మెంబర్ గా, చైర్మన్ గా డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఉంటారు. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కన్వీనర్ గా ఉంటారు. ఎమ్మెల్యేలు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, ఎమ్మెల్సీ వీళ్ళంతా మెంబర్లుగా ఉంటారు. ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. మనం రెడీ చేసుకున్న తర్వాత వారం రోజుల్లో రెడీ చేసుకునే, సార్ మాకు ఇక్కడ వాకాడులో భూ పంపిణీ చేయడానికి ఇంకా 200 ఎకరాలు ఉందంటే అసైన్మెంట్ కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యేసి సంతకాలు పెట్టి అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ భూ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి. నేను ఎందుకంటే ప్రధానంగా జరిగాయి. ఆర్డీఓ గారు ప్రతిరోజు ప్రతి గ్రామం, దాదాపు ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టాన్ని స్వయంగా ఆయన కళ్ళతో చూసినటువంటి పరిస్థితులు జిల్లా అధికార యంత్రాంగం కూడా. కానీ ఒక గ్రామంలో ఉదాహరణకు వాకాడు మెయిన్ విలేజ్ తీసుకుంటే స్వర్ణముఖి బ్యారేజ్ లేకి వాకాడు డ్రైన్ వాటర్ పోయేటువంటి ఏర్పాటు ఒక 3 డ్రైన్ కెనాల్స్ ఉన్నాయి. అవి క్లోజ్ చేయనందువల్ల ఆ రాత్రి వచ్చినటువంటి వరద ఉధృతికి వాకాల్లో ఉండేటువంటి ముస్లిం కాలనీలు గాని, గిరిజన కాలనీలు గాని, హరిజన కాలనీలు గాని పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా అనేక గ్రామాలు. కానీ ఎన్యూమరేషన్ లో తెలుసా తెలియకో కొన్ని లోటుపాట్లు జరిగినటువంటి విషయం వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 3-4 రోజుల పాటు వాకాడు మండల రెవెన్యూ కార్యాలయంలో పేద ప్రజానీకం ఎవరైతే అర్హత కలిగి, ఎవరైతే నష్టపోయి ఈ వరదలకు, ఈ తుఫాన్కు వారు పరిహారం రాలేదని అనేక ఇబ్బందులు పడుతూ వారి ఆవేదన వ్యక్తం చేసేదానికి కార్యాలయానికి రావడం కూడా జరిగింది. ఆర్టీఓ గారు ఫోన్ ద్వారా తూపిలిపాళెం మత్స్యకారులు, మన కొండూరుపాళెం, అంజలాపురం మత్స్యకారులకు హామీ కూడా ఇవ్వడం జరిగింది. మా వంతు ప్రభుత్వ పరంగా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా గౌరవ ఆర్టీఓ గారికి సవినయంగా నేను మనవి చేస్తున్నా. మండల ప్రజానీకం తరఫున మనం ఎన్నడూ ఇవ్వనటువంటి రీతిలో
2015లో చేతులు జోడించి నమస్కరించుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం పేద ప్రజల బాగోగులు. పేదవాడు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచించినటువంటి మన ముఖ్యమంత్రి భారతదేశంలో దాదాపు 85% పేదరికం ఇంకా పేదలుగానే మగ్గిపోతున్నారు. దానిలో మార్పు తీసుకోవాలన్న కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే మా పెద్దలందరూ చెప్పారు, మండలంలో భూ సమస్యలు అయితేనేమి, మొన్న వచ్చిన తుఫాను వల్ల జరిగిన నష్టం అయితేనేమి, అనేక సమస్యలు బహుశా మండల స్థాయి అధికారులు అందరి దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రోడ్లు తాత్కాలిక రిపేర్లు చేయకపోతే వాహనదారులకి దాదాపు ప్రమాదాలు జరిగే పరిస్థితులు. ముఖ్యంగా R&B రోడ్లు అనేక చోట్ల కోసేసి కొత్త వారు ఎవరైనా వస్తే పడిపోయే పరిస్థితులు R&B రోడ్లు ఈ రోజు ఉన్నాయి. అదేవిధంగా అనేక చెరువులు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో మొన్న కొట్టిన గాలికి తెగిపోయి బస్తాలు వేసుకున్న పరిస్థితి ఉంది. వాటిని కూడా మనం యుద్ధ ప్రాతిపదికన వార్ పుట్టింగ్ బేస్ లో